చేరువచ్చిన అందరికీ వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మనందరం సజీవ లెక్కలో ఉండి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకోవడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చారు. మనం సమయాన్ని కలిగి ఉండి కూడా మనం దేవునికి ఇవ్వలేకపోతా ఉన్నాం. కానీ ఈ సమయంలో మనం దేవుని యొక్క సన్నిధిలో గడపటం చాలా మంచిది. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 19-20 వచనాలు తీసినవారు చదవండి. యూదుల కుట్ర వలన కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావంతో నేనెలాగున్న ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను, మరియు ప్రయోజనకరమైన ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచ్చు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో మేము కూర్చోవడానికి, మీకు వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారాన్ని మాకు దయచేయండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో అపోస్తల కార్యాలు 20వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకున్నాం. ఈ 19-20 వచనాల్లో అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క జీవితం నుండి మనకు కొన్ని విషయాలు చెప్పాలి అని చెప్పి ఆయన ఆశపడుతూ ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయ భావముతో నేను ఎలాగూ ప్రభువును సేవించుచుంటినో. పౌలు గారు దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయంలో మనం దేవుణ్ణి ఏ విధంగా మనం సేవించాలి? అపోస్తలుడైన పౌలు గారు ఈ యొక్క వాక్య భాగంలో చెప్తూ ఉన్నారు. అపోస్తల కార్యాలు చెప్తూ ఉన్నారు. ఏమనంటే, నేను ఏ విధంగా ప్రభువును సేవించుతున్నా అనే మాట మనకు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ మనకు 4 మాటలు మనకు కనబడతా ఉన్నాయి. ఒకటి ఏమంటూ ఉన్నారంటే, వినయముతో అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత కన్నీటితో అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత శోధనలతో అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత సంపూర్తిగా, అంటే 20వ వచనంలో ఉంటుంది, మనము మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను, అంటే సంపూర్తిగా అని అర్థం అక్కడ. అంటే 4 మాటలు మాట్లాడుతూ ఉన్నారు అపోస్తలుడైన పౌలు గారు. మనం దేవుణ్ణి ఏ విధంగా సేవించాలి? సహజంగా ఈ లోకంలో మనం అనుకుంటాం, మనం ఎట్లా సేవించాలి దేవుణ్ణి, ఏ విధంగా మనం సేవించాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే ఇక్కడ అపోస్తల కార్యాల్లో చాలా చక్కగా చెప్తున్నారు. యూదుల కుట్ర వలన, ఎవరైతే దేవుని పని చేస్తూ ఉంటారో వారి మీద కుట్రలు జరుగుతాయి, చాలా జరుగుతాయి. అయినా అందుకే చెప్తా ఉన్నారు, వాళ్ళ అనుభవంతో చెప్తా ఉన్నారు, సేవ చేసేటప్పుడు కుట్రలు సహజం. ఎట్లయినా కుట్రలు జరిగినా సరే నాకు శోధనలు సంభవించినను. శోధనలు అంటే వినయముతో అని మనం గుర్తుపెట్టుకోవాలి. వినయము, మన జీవితంలో వినయము కలిగి ఉండాలి. వినయంతో మనం ఈ లోకంలో నడిచేవారుగా ఉండాలి. వినయముతో, కన్నీటితో, శోధనలతో సంపూర్తిగా, లేదంటే పూర్తిగా మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. సరే, మనం వినయముతో మనం దేవుణ్ణి ఎట్లా సేవించగలుగుతామో చూడండి. మేకా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం తీసుకున్నారు, చదవండి. 6వ అధ్యాయము 8వ వచనం. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది మీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకున్నటయు, కనికరము చూపగోరుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మనల్ని అడుగుతూ ఉన్నాడు. ఈ లోకంలో మనం వినయంతో ఏ విధంగా నడుచుకోవాలి అని చెప్పి మనం ప్రశ్నించుకున్నట్లయితే మేకా గ్రంథంలో చాలా చక్కగా చెప్తూ ఉన్నారు. ఏమనంటే, మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. దేవుడు ఆల్రెడీ మనకి ఉత్తమమైన దాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఈ లోకంలో సహజంగా మనుషుల యొక్క బుద్ధి ఏంటంటే,
ఉత్తమమైన దాన్ని పట్టుకోవడానికి మనుషులకి చేత కాదు. ఎందుకంటే అది ఉత్తమము అని తెలిసి కూడా తెలిసి మనం దూరంగా పెట్టేవారుగా ఉన్నాం. ఈ లోకంలో మనిషి యొక్క స్వభావం ఎట్లా ఉండదంటే, ఉదాహరణకి మనం ఒక పెళ్ళికి పిలిచామనుకోండి, ఎవరినైనా పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? భోజనం చేసి వెళ్ళాలి, లేదంటే భోజనం చేయకుండా వాళ్ళ ఇష్టం. కానీ పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే జనాలు లెక్కించేవారుగా ఉన్నారు ఇప్పుడు. అందుకే అంటున్నాడు, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. మనం ఏం చేయాలి? పెళ్ళికి పిలిస్తే వెళ్ళి భోజనం చేసి రావటమే మన డ్యూటీ, అంతవరకే. అది మనకు ఉత్తమం. మనం వెళ్ళి ఏంది వీళ్ళు ఎంతమందికి పెళ్లి భోజనాలు చేశారు, వీళ్ళు ఎంతమందికి వంట వండిచ్చారు, వీళ్ళకి సరిపోతాయే లేదా, నేను కూర్చొని చూడాలి, ఎంతమంది వస్తారు, ఎంత బాగా పెడతారు అని మనం తినకుండా కూర్చున్నామే అనుకోండి, మనం లెక్కిస్తామన్నాం, ఏది విస్తరాగరు లెక్కిస్తా, వచ్చేవాళ్ళని లెక్కిస్తా ఉన్నామే అనుకోండి, ఏదైనా ఉపయోగం ఏమైనా ఉంటుందా? దేవుని యొక్క సన్నిధిలో మనం అదే చేస్తూ కూర్చుంటాం. మన జీవితంలో ఉత్తమమైన దాన్ని వదిలిపెడతా ఉన్నాం. ఎందుకు పనికిరాని దాని మీద మన మనసును పెట్టుకొని ఉత్తమమైన దాన్ని పక్కన పెట్టి మన జీవితాలు వ్యర్థపరుచుకుంటా ఈ లోకంలో జీవిస్తూ ఉంటాం. ఒకవేళ మనకు అనిపిస్తుంది ఏమనంటే, నేను చేసేది గొప్ప పని, నేను చేస్తూ ఉన్నాను, అందరూ వస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు, నేను అందరిని కౌంట్ చేస్తూ ఉన్నాను అనుకుంటాం. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. అట్లా చేయటం వల్ల మనకు ఎలాంటి ఉపయోగం లేదు. మనం వెళ్ళినప్పుడు చక్కగా కడుపు నిండా తిని బయటికి రావాలి. దేవుని యొక్క సన్నిధికి మనం ఖచ్చితంగా రావాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. ఆ వాక్యాన్ని మనం వంట పట్టించుకోవాలి. ఆ యొక్క వాక్యం ద్వారా బలాన్ని మనం పొందేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకునుట, కనికరము చూపగోరుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఎవరైతే వినయాన్ని కలిగి ఉంటారో, వినయము కలిగిన వాళ్ళు ఈ లక్షణాలు కలిగి ఉంటారు. ఎవరైతే వినయాన్ని కలిగి ఉండరో ఈ లోకంలో, వారికి లక్షణాల్లో ఒక్కడు కూడా ఉండదు. ఒకవేళ వాళ్ళు వీటిని కలిగి లేకుండా, కనికరం లేకుండా, దీన మనసు లేకుండా, దేవుని ఎదుట ఎట్లా ఉండాలి వాళ్ళకి తెలియకుండా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తా, నేనే జ్ఞానిని అని చెప్పి అనుకుంటూ ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అందుకే మేకా గ్రంథంలో చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, మన వినయంతో మనం దేవుని యొక్క సన్నిధిలో మనం నడుచుకోవాలి. ఎవరైతే వినయంతో దేవుని యొక్క సన్నిధిలో నడుచుకుంటూ ఉంటారో దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉంటారు. ఎందుకంటే మన జీవితాలు చాలా స్వల్పమైనవి. ఎందుకే చూడండి, యెషయా గ్రంథం 38వ అధ్యాయము, యెషయా గ్రంథం 38వ అధ్యాయము 15 వచనం చదవండి. 38:15. నేనేమందును, ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను, నాకు కలిగిన వ్యాకులమును బట్టి నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన సంవత్సరాల్లో మనం ఎట్లా నడుచుకోవాలి? ఈ లోకంలో మెల్లగా నడుచుకునేవారుగా ఉండాలి. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమనంటే, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకొందును. మరి మన జీవితంలో మనం ఎందుకు తొందరపాటు కలిగిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం? మన దేవుడు శక్తిమంతుడు. ఉదాహరణకి దావీదు తన యొక్క జీవితంలో గొలియాతు రావటం వల్ల దావీదు ఘనత వహించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఘనపరిచాడు దావీదుని. ఎందుకంటే గొలియాతుని ఏర్పరిచింది ఎందుకు? దావీదు ఘనపరచబడడానికి. అందుకే దానియేలు ఘనపరచబడ్డాడు. ఎందుకు? ఆ యొక్క సింహపు బోన్లో పడవేయటాన్ని బట్టి దానియేలు ఘనపరచబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే దానియేలు ఎప్పుడు తొందరపడలా. ఎందుకు దేవా నన్ను ఇట్లా చేస్తున్నావని చెప్పి దేవుణ్ణి అడగల. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలి అంటే, హిజ్కియా తన యొక్క జీవితంలో మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. ఏమనంటే, నా సంవత్సరములన్నీ నేను మెల్లగా నడుచుకుందును. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే, దేవుని యొక్క సన్నిధిలో మనం మెల్లగా నడుచుకునేవారుగా ఉండాలి. తర్వాత చూడండి, 16-17 వచనాలకు చదవండి. ప్రభువా, వీటి వలన మనుషులు జీవింతురు, వీటి వల్లనే నా ఆత్మ జీవించుచున్నది. నీవు నన్ను బాగు చేయుదువు, నన్ను జీవింపజేయుదువు. మిక్కటమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమయ్యను. నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశనమును గోతి నుండి విడిపించితివి. నీ వీపు వెనకదట్టు నా పాపములన్నీ నీవు పారవేసితివి. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారంటే, దేవుని యొక్క వాక్య భాగంలో నిత్య మరణం నుండి రక్షించినందుకు కృతజ్ఞతలు చెప్తా ఉన్నారు. మరి మన జీవితంలో మనం రక్షణ పొందిన వారుగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం.
దేవుడు మనల్ని నిత్యమైన మరణం నుండి మనల్ని విడిపించి ఉన్నాడు. మరి నిత్యమైన మరణం నుండి మనం విడిపించినప్పుడు మరి మనం దేవుణ్ణి ఏ విధంగా మనం సేవించేవారుగా ఉండాలి? దేవుణ్ణి మనం ఏ విధంగా గణపరిచేవారుగా ఉండాలి? మనం దేవుని యొక్క సన్నిధిలో ఉంటే మనం దేవుణ్ణి గణపరిచినట్లే. మరి మనం దేవుని యొక్క సన్నిధికి రాకుండా దేవుణ్ణి అవమానపరిచేవారుగా ఈ లోకంలో మనం జీవించకూడదు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, నిత్య మరణం నుండి నన్ను తప్పించి ఉన్నామని చెప్పి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితంలో మనం పాపానికి శాపానికి లోనైన వారుగా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో మనం పాపంలో ఉన్నాం, మరణంలో ఉన్నాం, వేదనలో ఉన్నాం, బాధలో ఉన్నాం. వీటన్నిటి నుండి దేవుడు మనల్ని రక్షించాడు. కాబట్టి మనం దేవుణ్ణి ఎట్లా మనం సేవించాలి అంటే, మనం వినయముతో మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. మనల్ని చూస్తే యేసుక్రీస్తు వారిని చూసినట్లు ఉండాలి. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు ఆయనకి మాదిరిగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా జీవించాలంటే, మనం నిత్యము భయం కలిగి ఈ లోకంలో జీవించాలని చెప్పి మనకి సామెతల గ్రంథంలో చెప్తా ఉన్నారు. చూడండి, సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14 వచనం చదవండి. 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. ఈ రాత్రికాల సమయంలో మనం పరిశీలన చేసుకుందాం. ఒకవేళ మన హృదయాన్ని కఠినపరుచుకునేవారుగా మనం ఈ లోకంలో జీవిస్తూ ఉంటే ఖచ్చితంగా మనం కీడులో పడేవారుగా ఉంటాం. కీడు అనేది మనం కావాలి అని కొని తెచ్చుకునేవారుగా ఉంటాం ఈ లోకంలో. అందుకే ఇక్కడ అన్నాడు, నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు. ఎవరైతే దేవుని యొక్క భయాన్ని కలిగి ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో, ఈ లోకంలో మనం దేవుని భయాన్ని మాత్రమే కలిగి ఉండాలి. ఈ లోకంలో మనుషులు మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఒకవేళ మనల్ని ఏదైనా చేయాలి అని ప్రయత్నించినా అది మన ఘనత కోసమే అని మనం గుర్తించాలి. ఎందుకంటే ఆ శోధనలో మనం నిలబడేటట్లు మనం దేవుణ్ణి ప్రార్థించాలి. అయ్యా పలానోళ్ళు మమ్మల్ని ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు అని మనం దేవుణ్ణి అడిగేవారిగా ఉండకూడదు. ఆ శోధనలో నిలబడాలి. నేను సువర్ణం వల్లే నేను బయటికి రావాలి అని దేవుని యందు మనం భయం కలిగి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. అందుకే మన జీవితంలో వినయాన్ని మనం కలిగి ఉండాలి. అందుకే అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క సాక్ష్య జీవితాన్ని మన ముందు పంచుకుంటా ఉన్నారు. ఏమనంటే, వినయం కలిగి ఈ లోకంలో ఉండాలి. ఎవరి యందు మనం వినయం కలిగి ఉండాలంటే దేవుని యందు మనం వినయాన్ని కలిగి ఉండాలి అని చెప్పి మనం దేవుని యొక్క వాక్య భాగంలో మనకి గుర్తు చేస్తూ ఉన్నాడు. మన స్థితి ఎలాంటిది అంటే, మనం ఒకవేళ మనం మర్చిపోతూ ఉంటాం. మనుషులం కదా, మర్చిపోతాం. ఈ లోకంలో మనం బ్రతికినంతకాలం మర్చిపోయే బుద్ధే. ఎందుకంటే ఒకవేళ మనం ఎవరి దగ్గర మేలు పొందేవే అనుకోండి, ఆ మేలును కూడా మనం మర్చిపోయే స్థితిలో మనం జీవిస్తూ ఉంటాం. అందుకే మన యొక్క పాప స్థితిని మనం గుర్తించేవారుగా ఉండాలి. అందుకే చూడండి, 1 తిమోతి పత్రికలు అంటూ ఉన్నారు, మన యొక్క పాప స్థితిని మనం గుర్తుపెట్టుకొని మనం దేవుని యందు మనం భయాన్ని కలిగి వినయాన్ని కలిగి ఈ లోకంలో జీవించాలి అని చెప్పి మనకి ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనదియునై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. చూడండి, ఇక్కడ ఎవరు మాట్లాడుతూ ఉన్నారు? అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతూ ఉన్నారు? ఇక్కడ ఏమంటా ఉన్నారు? పాపులను రక్షించుటకు. అయ్యా నేను పెద్ద పాపిని అని చెప్పి అంటా ఉన్నారు అపోస్తలుడైన పౌలు. పాపులను రక్షించుటకు అనే మాట అంటే తన యొక్క పాప స్థితిని గుర్తిస్తూ ఉన్నాడు పౌలు గారు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? ఈ రాత్రికాల సమయంలో మన యొక్క పాప స్థితిని మనం మర్చిపోతూ ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నాం, మన స్థితి ఎలాంటిది, మనం రక్షణ పొందక ముందు మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నాం అనే విషయాన్ని మర్చిపోతూ ఉన్నాం. అయితే పౌలు గారు చాలా చక్కగా గుర్తుపెట్టుకొని తను చెప్తా ఉన్నారు. ఏమనంటే, పాపులను రక్షించుటకు అని ఆయన మొదలుపెట్టి చివరిలో అంటా ఉన్నాడు ఏమని, అట్టివారిలో నేను ప్రధానుడను. అయ్యా నేను పాపాత్ముల్లో మొట్టమొదటి వాడని నేనే, నా అంత పెద్ద పాపి ఊరు లేరు అని చెప్పి పౌలు గారు చెప్తా ఉన్నారు. ఎంతో సేవ చేశారు పౌలు గారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు పౌలు గారు. అయితే అయ్యా నేను పాపాత్ముడిని అని ఒప్పుకుంటా ఉన్నారు. మరి మన గురించి ఏంటి? మరి చాలా వినయంతో చెప్తా ఉన్నారు పౌలు గారు. అయ్యా నా యొక్క పాపస్థితి ఎలాంటిది అని చెప్పి తను మనకు చూపిస్తూ ఉన్నాడు ఈ యొక్క తిమోతి రాసిన పత్రికలో. మరి మనం ఏమనుకుంటాం? నేను పెద్ద నీతిమంతుడిని,
నేను అన్ని గొప్ప కార్యాలు చేస్తాను, నేను అన్ని నీతి కార్యాలు చేస్తాను, బైబిల్ మొత్తం నాకే తెలుసు, అన్ని వంశావళ్ళు నేనే చేస్తాను, లేదంటే నేను చాలా బైబిల్లో చాలా డిగ్రీలు చేసి ఉన్నాను, నేను చాలా జ్ఞానం కలిగిన వాడిని అని ఈ లోకంలో మనం అనుకుంటూ ఉంటాం. అయితే మనం వీటి యందు మనం అతిశయించేవారుగా ఉండకూడదు. దేవుడు ఏంటంటే చేపలు పట్టుకునే వాళ్ళని దేవుడు తీసుకున్నాడు. ఎందుకు? ఇట్లా అనుకుంటారేమో అనే ఉద్దేశంతో. అందుకే మనం ఎట్లా జీవించాలంటే చూడండి, మనం ఎవరి ముందు వణికేవారుగా ఉండాలంటే చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయము, యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం చదవండి. యెషయా గ్రంథం 66:2. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిస్తున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. చూడండి, దేవుడు ఎంత చక్కగా చెప్తా ఉన్నాడు. దేవుని మాట విని వణికేవారుగా ఉండాలి. మనం వణుకుతున్నామా? అస్సలు లేదు. ఎందుకు? మనం వాక్యం బయటికి చెప్పాం, మైకు బయటికి పెట్టాం, వాక్యం వినపడతా ఉంది. అరే వాక్యం స్టార్ట్ చేశారే, పాటలు పాడుతూ ఉన్నారే, 3వ పాట కూడా అయిపోయింది, దేవుని సన్నిధికి వెళ్ళాలి అని వణుక్కుంటూ మనం దేవుని సన్నిధికి రావాలి. కానీ మనం ఏం చేస్తూ ఉన్నాం? అసలేం లేదు. అందుకే దేవుని యొక్క వాక్య భాగంలో అంటూ ఉన్నారు, ఏమనంటే ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును. మనం దేవుని యొక్క మాట అంటే లెక్కలేదు. ఎందుకంటే నేను బాప్తిస్మం తీసుకున్నాను, నేను బలలో చేతులు వేస్తూ ఉన్నాను, నేను బాగా ఆరాధన చేస్తాను, నేను బాగా పాటలు పాడతాను, నేను బాగా వాక్యం చెప్తాను, ఇవన్నీ మనం అనుకొని దేవుని యొక్క వాక్యం ముందు వణికేవారుగా ఉండవలసిన మనము భయం లేకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఏందంట, ఎవరంట, ఎక్కడోళ్ళంట, ఎప్పుడోళ్ళంట. చూడండి, మన జీవితం ఎన్ని ప్రశ్నలు మనకు వచ్చినాయి అంటే మన మనసులో అపవాదం ఉన్నదని మనం అర్థం చేసుకోవాలి. అపవాదం ఏం చేసిందంటే చాలా సునాయాసంగా మన లోపలికి వచ్చి నేను కూడా మారు మనసు పొందాను అన్నట్లు కనపడుతుంది అపవాది. ఈ అపవాదం ఏం చేసిద్దంటే సైలెంట్గా అంటది, ఏమని? ఏందంట అంటది, అంతే. పక్కన వాళ్ళు ఏం చేస్తారు? అరే నిజమే కదా అనిపించింది, అంతే. అవమ్మ ఆ విధంగా మోసం చేసింది, ఏమని? అరే అవమ్మ, దేవుడు నీకు అంత అన్యాయం చేశాడు, మంచి చెడునిచ్చే పండుని ఎక్కడ పెట్టాడు, దేవుడిని తినొద్దన్నాడు, చూసావా అందంతే. వదిలే, ఏం లేదు, జస్ట్ సింపుల్గా వచ్చింది, సైలెంట్గా ఉంది, తెలియదు. కానీ ఆ మాట విన్నదే అవమ్మ, విని పాపంలో పడిపోయింది. అట్లాగే ఈ లోకంలో మనం ఎవరైతే అపవాది వలె ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో అలాంటి వారి మాట మనం వినకూడదు. ఒకవేళ మనం విన్నామనుకోండి, అవ్వాదాం ఏ విధంగా అయితే పడిపోయారో అదే విధంగా మనం కూడా పడిపోతాం. అందుకే మనం దేవుని యొక్క వాక్యానికి మనం వణికేవారుగా ఉండాలి. ఆయన యొక్క వాక్యాన్ని బట్టి మనం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి. ఎందుకంటున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. దేవుడు మన వైపు చూస్తాడు. ఎవరైతే దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉంటారో, వాక్యం విని వణికేవారుగా ఉంటారు, భయభక్తులు కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు, వారి జీవితాల్లో ఎన్నో ఆశీర్వాదాలు మనం చూడగలం. అందుకే దేవుని యొక్క వాక్యం పట్ల మన యొక్క వైఖరి ఏంటంటే మనం దేవుణ్ణి ఆశీర్వదించమని మనం అడగకూడదు. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ప్రార్థన చేసేటప్పుడు దేవుణ్ణి, అయ్యా నన్ను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు అని మనం అడుగుతూ ఉంటాం. కానీ వాక్యానుసారంగా మనం దేవుణ్ణి ఏమని అడగాలంటే, దేవా నన్ను వంచుము అని మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. వంచుము అంటే వినయ భావాన్ని కలిగి ఉండుట. వంచుము అంటే వినయాన్ని కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే తల వంచుకొని ఈ లోకంలో జీవించేవారుగా ఉంటారు. గర్విష్ఠులు ఏం చేస్తారంటే తల ఎత్తుకొని ఈ లోకంలో నడిచేవారుగా ఉంటారు. దేవుని యొక్క ప్రార్థనలు మనం అడగాలి, ఏమనంటే అయ్యా నన్ను వంచుము అని చెప్పి మనం దేవుణ్ణి ఎప్పుడైతే అడిగేవారుగా ఉంటామో దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుణ్ణి ఆశీర్వదించు అని మనం ప్రార్థన చేస్తామో మన జీవితంలో మనం మేళ్ళు చూడలేం. అయ్యా నన్ను వంచు, అయ్యా నేను దేన మనసు కలిగి ఉండాలి, వినయాన్ని కలిగి ఉండాలి, విరిగినరిగిన మనసు కలిగి ఉండాలి, అలాంటి మనసు నాకు రావాలి అని చెప్పి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. అయ్యా నీ యందు నేను భయభక్తులు కలిగి ఈ లోకంలో జీవించాలి, నా ప్రాణం ఉన్నంత వరకు
నువ్వంటే భయాన్ని నేను కలిగి ఉండాలి అని చెప్పి మనం దేవుణ్ణి అడిగేవారుగా ఉండాలి. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో దేవుణ్ణి అడుగుతారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితాల ఆశీర్వాదాలు చూడగలం. సహజంగా ఈ లోకంలో చాలామంది అంటారు, విమర్శిస్తూ ఉంటారు. ఏమనంటే ఒకవేళ సేవకులు అనుకుంటే ఎట్లా అనొచ్చు, ఏమనంటే ఏం డిగ్రీ చేశాడు, లేదంటే ఏం ట్రైనింగ్ చేశాడు అని అనుకుంటూ ఉంటారు. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చదవండి. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు చాలు. ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. పూర్వము దోషకుడను హింసకుడను హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి. దేవుడు ఏం చేస్తాడంటే, దేవుడికి నమ్మకమైన వారుగా మనం ఉంటే దేవుడు తన పరిచర్యలో పెట్టుకుంటాడు. ఆయన మనం అనుకుంటాం ఏమని, నేను బైబిల్ ట్రైనింగ్ చేసి నేను బయటికి రావాలి, అప్పుడు నేను ఏదో చేయాలనుకుంటారు. చాలామంది అనుకుంటారు, కానీ దేవుడు వాళ్ళని పెట్టుకోడు. ఎందుకంటే దేవుడు నియమిస్తే దేవుడు మనల్ని పెట్టుకుంటాడు. చాలామంది తెలియక ఏం చేస్తారంటే ఆ పేరు పక్కన అనేకమైన డిగ్రీలు పెట్టేసుకుంటారు. ఎందుకు, నేను అది చేశాను, ఇది చేశాను, నేను అది ఇది అని పెట్టుకుంటా ఉంటారు. కానీ దేవునికి నమ్మకమైన వారుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఎవరైతే దేవునికి నమ్మకమైన వారుగా జీవిస్తారో వారిని దేవుడు ఎన్నుకుంటాడు. ఎవరినైతే దేవుడు ఎన్నుకుంటారో ఎవరు వాళ్ళని ఆపలేరు. అనుకుంటారు, వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు, కానీ దేవుడిని నమ్మి పెట్టుకున్నప్పుడు మనకేం బాధ, దేవుడే నడిపించుకుంటాడు. కాబట్టి మన జీవితంలో మనం ఏమని, నన్ను నమ్మకమైన వారుగా నిలబెట్టుకున్నామని చెప్పి అపోస్తలుడైన పౌలు అంటా ఉన్నాడు. అందుకే ఏమన్నాడు, నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు అని ఇక్కడ చెప్తా ఉన్నారు. చూడండి, ఎలాంటి వినయభావాన్ని కలిగి ఉన్నాడు పౌలు గారు, ఎలాంటి మనసు కలిగి ఉన్నాడు పౌలు గారు. మన జీవితంలో దేవుడు ఒకవేళ మనల్ని ఎన్నుకుంటే, ఒకవేళ మందిరంలో ఏదన్నా పనికి దేవుడు మనల్ని ఎన్నుకోవచ్చు. ఆ పనిలో మనం నమ్మకంగా ఉండాలి. వాళ్ళు చేయట్లేదే, వీళ్ళు చేయట్లేదే, వాళ్ళ చేత చేయించుకోవచ్చు, మనం ఎప్పుడూ మనం అట్లా అనకూడదు. తెలియక మనం ఏమనుకుంటామంటే, వాళ్ళ చేత చేయించుకొని నేను రాను అని దేవుని పనికి మనం ఆటంకపడతా ఉంటాం. మన జీవితంలో దేవుడు తన యొక్క పరిచర్యకు మనం దేవుడు నమ్మి నియమించుకున్నాడు. ఆయన దాన్ని మనం గ్రహించేవారుగా ఉండాలి. అపవాది మన దగ్గరకు వచ్చి అంటది, ఏమని, డిగ్రీలు ఉన్నాయా అంటది. అంతే సింపుల్గా ఒక మాట. అప్పుడు మనకు ఒక అనుమానం వచ్చింది, అమ్మో డిగ్రీలు ఉండాలంటగా, మందిరాలన్నీ పడగొడుతున్నారంటగా, రిజిస్ట్రేషన్ చేపియాలంటగా. చూడండి, ఇంతకుముందు మన దగ్గరకు వచ్చిన ప్రశ్నలు ఇవన్నీ వచ్చి అన్నారు, ఏమని, మందిరాలు పడగొడతా ఉన్నారు, బీసీసీ ఉండాలి. దేవుని యొక్క మహాకృపను బట్టి నా చిన్నతనం నుండి బీసీసీ అని పెట్టేశారు ఇంట్లో. క్రైస్తవుడిగా నేను జీవిస్తూ ఉన్నా, నేను ఎప్పుడు కూడా వేరేది లేదు, బీసీసీగానే ఉంది. చూడండి దేవుని యొక్క ఏర్పాటు ఎట్లా ఉందో, కుటుంబం మొత్తం రక్షించబడింది. ఇవన్నీ దేవుని యొక్క ఏర్పాటు అని మనం గుర్తుపెట్టుకోవాలి. అపవాది ఏం చేసిందంటే వచ్చి మనల్ని ఆటంకపరచాలి, ఏదో చేయాలని చెప్పి చూస్తూ ఉంటుంది. కాబట్టి మన జీవితంలో దేవుడు మనల్ని నమ్మకమైన వారుగా నియమించుకున్నప్పుడు తన పరిచర్యలో మనం నమ్మకంగా ఉండాలి. ఎవరు ఏది చెప్పినా, ఒకవేళ మన మందిరంలో పనిచేసే వారిగా ఉంటే ఆ పనిని మనం వదిలిపెట్టకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత చూడండి, దేవుని యొక్క కృపను బట్టి మనందరం ఆ విధంగా జీవించగలుగుతూ ఉన్నాం. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకనికొనొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. చాలు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో తన యొక్క వాత్సల్యం మనకు కనబడతా ఉంది, తన యొక్క ఆ దయ వినయం మనకు కనబడతా ఉంది. ఏమనంటే కక్ష చేతనైనను వృధా అతిశయము చేతనైనను ఏమీ చేయక. ఈ లోకంలో మనం దేవుని యొక్క దయ మీద మనం ఆధారపడేవారుగా ఉండాలి. కక్ష చేత కాదు, మనం వృధాతిశయం కాదు మన జీవితంలో ఉండాల్సింది. మనం ఎంత అదిరి పడతామో అంత కింద పడతాం. ప్రాక్టికల్గా ఒకవేళ మన నోటి నుండి ఒకవేళ మనం అనరాని మాటలు మనం ఎదుటి వాళ్ళని ఏదైనా అన్నాం అనుకోండి, అది మన జీవితంలో నెరవేరిద్ది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అనుకుంటారు కొంతమంది, ఏందో ఈయన ఎటు చెబుతున్నారు అనుకోవచ్చు. అందుకే
మనం మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయినన్నాడు. ఎందుకు? మనం ఏదైతే విత్తుతామో ఆ పంటను మనం కోయాల్సిందే. కోసిన తర్వాతే మనం చనిపోయేది. ఖచ్చితంగా అదే జరిగింది మన యొక్క జీవితంలో. కాబట్టి మనం ఎట్లా ఉండాలి? ఈ లోకంలో వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు. ఈ లోకంలో మనం ఎట్లా జీవించాలంటే, అయ్యా నీకు వందనాలు, నువ్వే చాలా మంచివాడు అనాలి. ఏది మనకి ఎవరన్నా హాని చేసే వాళ్ళు ఉన్నా సరే, అయ్యా నువ్వు చాలా గొప్పవాడు అని అన్న వాళ్ళతో. ఎందుకంటే దేవుడు మనల్ని నిలబెట్టాడు, దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు మన కుటుంబం చుట్టూ తన యొక్క కంచెని వేసి ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో అపోస్తలుడైన పౌలు మనకి 4 విషయాలు చెప్తా ఉన్నారు. వినయంతో మనం దేవుని ముందు మనం ఉండాలి అని, తర్వాత కన్నీటితో మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి, శోధనలతో మనం ఉండాలి, పూర్తిగా మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి అనే విషయాల గురించి మనం చూసి ఉన్నాం. అయితే వినయము అనే విషయం గురించి మనం ఇప్పటివరకు మాట్లాడుకుని ఉన్నాం. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు వారు కన్నీరు విడిచినట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 19వ వచనంలో పౌలు గారు చెప్తా ఉన్నారు. ఏమనంటే ఆయన కన్నీటితో సంఘం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తర్వాత తిమోతి గారు 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చదవండి. 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. నా ప్రార్థనలయందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకై రేయింబగళ్ళు అపేక్షించుచు నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుతున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమంటున్నాను? నీ కన్నీళ్లను తలచుకొని. చూడండి, కన్నీటి అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. మనం ఎప్పుడు కన్నీరు కారుస్తాం? అసలు కన్నీరు అనేది ఏంటది? కన్నీరు అనేది ఏంటి చెప్పండి ఒకసారి. కన్నీరు అనే మాట మనకు కనబడతా ఉంది. తర్వాత నీ కన్నీళ్లను తలచుకొని అంటా ఉన్నారు కదా. అసలు ఏంటి కన్నీళ్ళు అంటే? చెప్పాలి. కన్నీరు అనేది లోతైన భావోద్వేగాల వ్యక్తీకరణ అని మనం చెప్పుకోవచ్చు. కన్నీరు లోతైన భావోద్వేగాల వ్యక్తీకరణ. ఒకవేళ మన రక్త సంబంధికులు ఎవరైనా చనిపోతే మనం ఏం చేస్తాం? సంతోషంగా ఉంటామా? కన్నీరు గారుస్తామా? బాధపడతాం, ఏడుస్తాం. ఎట్లా ఏడుస్తాం? ఎక్కువ ఏడుస్తాం. ఎందుకు ఏడుస్తాం? మన రక్త సంబంధికులు కాబట్టి. అయితే ఈ కన్నీరు అనేది మనం 2 విషయాల్లో మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కన్నీరు విడుచుట అనేది ఒక భావన అని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే మనం దేవునికి మనం ప్రార్థన చేసేటప్పుడు, మనం విజ్ఞాపన చేసేటప్పుడు మనం కన్నీరు విడిచేవారుగా ఉంటాం. తర్వాత మరి ఇంకెప్పుడు చేస్తాం? మనం కన్నీరు ఎప్పుడు విడుస్తాం? కీర్తనకారుడు చెప్తా ఉంటాడు. ఏమని? విత్తున్నప్పుడు కన్నీరు కార్చాలని చెప్పి కీర్తన గ్రంథం 126వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడి ఉంది. విత్తేవాడు కన్నీరు కార్చి విత్తినట్లు మనం చూస్తాం. అయితే ఈ కన్నీరు 2 విషయాలు కార్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. విజ్ఞాపన ప్రార్థనప్పుడు మనం కన్నీరు కార్చాలి, విత్తేటప్పుడు మనం కన్నీరు కార్చేవారుగా ఉండాలి. విజ్ఞాపన ప్రార్థన మనం కన్నీటి ప్రార్థన కలిగి ఉండాలి. విత్తడం అంటే ఏంటి? మన బిడ్డల్ని ఎట్లా కన్నీటితో మనం పెంచేవారుగా ఉండాలి. విత్తనము మన బిడ్డల్ని గుర్తుగా ఉంది. మన బిడ్డల్ని మనం కన్నీటితో ఎప్పుడైతే మనం పెంచేవారుగా ఉంటామో ఆ ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాం, ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం. ఎప్పుడైతే మన బిడ్డల యందు మనం కన్నీరు లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటామో వారి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఎదుగుతారు. కాబట్టి మనం కన్నీరు గార్చేవారుగా ఉండాలి. అందుకే మనం చూడండి, మనం ఎందుకు విజ్ఞాపన చేయాలంటే మనం కన్నీరు విజ్ఞాపనలో మనం చేస్తామని చెప్పుకున్నాం కదా. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం చదవండి. హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం. తాను కూడా ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి ఎడలను, త్రోవ తప్పిన వారి ఎడలను తాళిమి చూపగలవాడై ఉన్నాడు. చూడండి, అక్కడ మనం కన్నీటి ప్రార్థన మనం చేయాలి, ఎందుకు మనం విజ్ఞాపన చేయాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే
హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో మనకు చెప్తా ఉన్నారు ఏమనంటే, తాను కూడా బలహీనత చేత ఆవరింపబడి ఉన్నందున అతడు ఏమీ తెలియని వారి యొడలను త్రోవ తప్పిన వారి యొడలను. చూడండి, ఎవరి కోసం మనం ప్రార్థన చేయాలి? విజ్ఞాపన మనం ఎవరి కోసం చేయాలంటే, ఎవరైతే త్రోవ తప్పిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే భక్తిహీనులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో, ఎవరైతే అవిశ్వాసులుగా ఈ లోకంలో జీవిస్తారో వారి కోసం మనం విజ్ఞాపన చేయాలి. ఎవరు అవిశ్వాసులు అంటే, విశ్వాసంలోనికి వచ్చి బయటికి వెళ్ళిన వాళ్ళు లోకస్తుల గురించి మాట్లాడట్లా. ఎవరు త్రోవ తప్పిన వాళ్ళు అంటే, వారు దేవుని యొక్క త్రోవలోనికి వచ్చి వారి ఇష్టానుసారంగా వెళ్ళిపోయిన వాళ్ళు త్రోవ తప్పిన వాళ్ళు. వారి కోసం మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఎందుకంటే వారు దేవుని యొక్క రక్తంలో ప్రోక్షించబడిన వారుగా ఉన్నారు కాబట్టి వారి కోసం మనం విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు మనం వారి కోసం మనం ప్రార్థన చేయాలి. అందుకే చూడండి 9-10 వచనాలు చదవండి. 5వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీషెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. దేని కారకుడాయడు? నిత్య రక్షణకు. అంటే రక్షణ కోసం మనం, రక్షించబడడం కోసం మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. అది ఎలాంటి రక్షణ అంటే నిత్య రక్షణ. మన జీవితంలో ప్రమాదం నుండి మనం బయటపడ్డాం అనుకోండి, ఆ ప్రమాదం నుండి మాత్రమే మనం బయటపడతాం. కానీ మనం నిత్య రక్షణలో నుండి మనం బయటపడకపోతే మనం నరకంలో కాలిపోవలసిందే. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు నిత్య రక్షణ కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ ఈ మాట రాస్తా ఉన్నారు ఏమనంటే, నిత్య రక్షణకు కారకుడాయను. అందుకే మనం చూడండి యెషయా గ్రంథం 53వ అధ్యాయము. ఇంకా మనం ఎవరి కోసం ప్రార్థన చేయాలి కన్నీటితోని చూసుకున్నట్లయితే, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 12వ వచనం చదవండి. కావున గనులతో కలిసి అతడు కొల్ల సొమ్ము విభాగించుకునేను. ఏలయనగా మరణము నొందునట్లు అతడు తన ప్రాణమును దారబోసెను. అతిక్రమము చేయువారిలో ఎంచబడిన వాడయ్యను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. చాలు. ఎవరి కోసం విజ్ఞాపన చేస్తా ఉన్నారు? తిరుగుబాటు చేసే వారి కోసం విజ్ఞాపన చేయాలి. అయ్యా పలానోడు, పలానాతను మనసు మార్చు, లేదంటే పలానా ఆమె మనసు మార్చు, తిరుగుబాటు చేసేదిగా ఉంది, తిరుగుబాటు చేసేవాడుగా ఉన్నాడు, వారి మనసును మార్చు అని మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. అది అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని? తిరుగుబాటు చేయు వారిని గూర్చి విజ్ఞాపనము చేసెను. విజ్ఞాపనము కన్నీటితో చేసేదిగా ఉంది. కాబట్టి మన యొక్క జీవితంలో మనం రక్షణ కోసం, నిత్య రక్షణ కోసం మనం విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి, లేదంటే ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత ఎవరైతే త్రోవ తప్పిన వారుగా ఉంటారో వారి కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. తర్వాత మనం తిరుగుబాటు చేసేవారి కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అప్పుడు మనం దేవుణ్ణి సేవించినట్లు. మనం వినయ మనస్సు కలిగి ఉండాలి. ఎవరైతే వినయ మనస్సు కలిగి దేవునికి విజ్ఞాపన చేసేవారుగా ఉండాలి. ఎవరైతే దేనికోసం విజ్ఞాపన చేయాలంటే వీరి కోసం మనం విజ్ఞాపన, త్రోవ తప్పిన వారి కోసం, నిత్యమైన రక్షణ పొందడం కోసం, తర్వాత ఎవరి కోసం? రక్షణ కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఎట్లా ఉండాలి? చూడండి, లోకాసువార్త 4వ అధ్యాయము 22వ వచనం చదవండి. మన యొక్క మాటలు ఎట్లా ఉండాలో అక్కడ చాలా చక్కగా ఉంది. లోకాసువార్త. అప్పుడు అందరూ ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చు, ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా అని చెప్పుకొనుచుండగా. చాలు. ఇక్కడ మనం చూసుకున్న వాక్య భాగంలో మనం చూసుకున్నట్లయితే, దయగల మాటలకు ఆశ్చర్యపడి. మనం ఎట్లా మాట్లాడాలి ఈ లోకంలో ఉన్నప్పుడు? మనం కన్నీటితో విత్తుట అంటే ఏంటంటే, దయగలిగిన మాటలు మనం మాట్లాడేవారుగా ఉండాలి. మన బిడ్డలతో ఎట్లా మాట్లాడాలంటే దయగలిగిన మాటలు మనం మాట్లాడాలి. మన యొక్క ప్రక్కవారితో మనం ఎట్లా మాట్లాడాలంటే దయగలిగిన మాటలు మనం మాట్లాడాలి. మనం పనిచేసే దగ్గర మనం ఎట్లా మాట్లాడాలంటే
దయగలిగిన మాటలు మనం మాట్లాడితే అప్పుడు మనం విత్తిన వారుగా ఉంటాం కన్నీటితో. అది మనం గ్రహించేవారుగా ఉండాలి. చూడండి, మనం చెడుగా మాట్లాడామనుకోండి, ఎవడురా వీళ్ళ కొడుకు ఏం చెప్పుకుంటారు, అరే పలానా వాళ్ళ అబ్బాయి చూడండిరా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు అంటారు. ఎవరికి పేరు వచ్చింది? కన్నా తల్లిదండ్రులకు పేరు వచ్చింది. తల్లిదండ్రులకి పలానా వాళ్ళ అబ్బాయి అంటారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు అందరూ. ఏమని? ఏంది అసలు ఈయన ఎట్లా మాట్లాడుతూ ఉన్నాడు, అధికారం ఉన్న ఆయనలాగా మాట్లాడుతూ ఉన్నాడు, ఈయన ఎంత గొప్పగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పి అందరూ స్టన్ అయిపోయారు. అందరూ దేవుని యొక్క మాటలు శ్రద్ధగా విన్నవారుగా ఉన్నారు. ఎందుకంటే ఆయన అన్నీ తెలిసి కూడా సైలెంట్గా ఉన్నాడు. అందరి పాపాలు తెలుసు యేసుక్రీస్తు వారికి. ఒకవేళ యేసుక్రీస్తు వారికి మైక్ ఇచ్చి అయ్యా నువ్వు చెప్పని మాట్లాడమని మైక్ ఇచ్చామనుకోండి, యేసుక్రీస్తు వారు కూడా అందరి పాపాలు బయట పెట్టాడే అనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఏమనుకుంటారు? ఈ మాట రాదు మనకి, ఆశ్చర్యపోరు. ఏమని? నిజమే కదా అని చెప్పి ఎవరు ఆయన దగ్గర కూడా రారు. మన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే దయగలిగిన మాటలు మనం మాట్లాడాలి, వినయం కలిగిన మాటలు మనం మాట్లాడాలి. అందుకే ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ఏమని? ఆయన దయగలిగిన మాటలు, ఆయన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యేసేపు కుమారుడు కాడా. మరి మన గురించి ఏమనుకుంటున్నారు? అరే పలానా వాళ్ళ అబ్బాయి, అరే ఆయన కదిలించుకోకూడదురా బాబు, అసలు ఆయన అంత పెంటోడు ఇంకొకటి లీడర్ అనుకోకూడదు. సహజంగా ఈ లోకంలో అనుకుంటారు. అలాంటి మాట మనకు రాకూడదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు వివేకం కలిగి ఈ లోకంలో మనం జీవించాలి, మంచిగా జీవించాలి. మనం ఏం చేస్తున్నామంటే మంచి పేరు పెట్టుకుంటున్నాం, మన పేరుని చెడగొట్టుకుంటున్నాం ఈ లోకంలో. క్రైస్తవుడు అంటే క్రీస్తుని కలిగిన వాడు. మరి క్రీస్తుని కలిగిన వాడు ఎట్లా ఉంటాడు ఈ లోకంలో? కలెక్టర్ కొడుకులు ఎట్లా ఉంటారు? చాలా రిచ్గా ఉంటారు. వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడరు. చాలా సెన్సిటివ్గా ఉంటారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా పెరిగిన వారుగా ఉంటారు. మరి మన మాటలు ఎట్లా ఉంటాయి? మనం దేవుని కుమారులం మనం. మరి మన మాటలు ఎట్లా ఉంటున్నాయి? ఎంత దరిద్రమైన మాటలు మాట్లాడుతూ ఉంటామో, మన పక్కన వాళ్ళు చీ అనే విధంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. కన్నీటితో మనం విత్తేవారుగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? చూడండి, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము. దయగలిగిన మాటలు ఎవరైతే మాట్లాడేవారుగా ఉంటారో వారు కన్నీటితో విత్తేవారుగా ఉంటారు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయము 31వ వచనం చదవండి. 20:31. కావున నేను 3 సంవత్సరములు దివారాత్రులు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండు. చూడండి, ఇక్కడ 3.5 సంవత్సరాలు ఏం చేస్తా ఉన్నాడు? 3 సంవత్సరములు దివారాత్రములు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని. బుద్ధి చెప్తా ఉన్నాడు. ఈ లోకంలో ఎట్లా ఉందంటే బుద్ధి చెప్పేవాళ్ళు అంటే నచ్చదు. బైబిల్ ఏముందంటే ప్రతి ఆదివారము దేవుని యొక్క బలలో పాల్గొంపులు పొందుతూ ఉన్నారు కదా. మనం ఆ మాట గురించి మనం గట్టిగా చెప్పామనుకోండి, ఏమంటారంటే నీకెందుకు వాళ్ళ గురించి అంటారు. ఈ లోకంలో మనం ఎట్లా ఒక డ్రైవింగ్ చేసేటప్పుడు మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఈ లోకంలో లేదంటే మనం ఏదైనా చదవాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ చేస్తేనే అది మనం క్వాలిఫై అవుతాం. దానికంటే చాలా ప్రాముఖ్యమైన దేవుని యొక్క పరిచర్య మనం చేసేటప్పుడు మనం ఎందుకు నెగ్లెక్ట్ చేయాలి? మనం అనుకుంటాం ఏమని, పద్దాకి నీకు అదే పని అనుకుంటారు. కాదు, చాలా బుద్ధి చెప్పేవారుగా ఉండాలి. ఎందుకంటే మనల్ని అనుకుంటారు ఏమని, పని లేదు పాట లేదు ఇంతే అంటామంటే కాదు, మనం బుద్ధి చెప్పేవారుగా ఉండాలి, మార్చేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానుసారంగా ఈ లోకంలో జీవింపజేసేవారుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం పక్కన పెట్టేసి మన ఇష్టానుసారంగా మనం ఉంటే ఎట్లా? అందుకంటున్నాడు చూడండి, 2 తిమోతి రాసిన పత్రిక, ఆ మాట చూసి మనం ముగించుకుందాం. 2 తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదవండి. సత్య విషయమైన అనుభవ జ్ఞానము దేవుడు ఒకవేళ మారు మనసు దయచేయను. అందువలన సాతాను తన ఇష్టము నెరవేర్చుటకై చెరపట్టిన వీరు వాని ఉరిలో నుండి తప్పించుకొని మేలుకొనెదరేమో అని ప్రభు యొక్క దాసుడు అటి వారిని సాత్వికముతోనూ శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను
కీడు సహించువాడుగాను ఉండవలెను. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో ఏమంటా ఉన్నారంటే, సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై. అనుభవ జ్ఞానము, అనుభవం లేదు, జ్ఞానం లేదు. నాకు ఎంతమంది వస్తారు, నీకు ఎంతమంది వస్తారని అంటారు ఒకవేళ మాట్లాడితే. నిజం మాట్లాడితే ఎవరు నమ్మరు. నిజం ఎట్లా ఉంటుందంటే ఎవరికి జీర్ణించుకోలేరు. మనకు బాగోకపోతే ఏం చేస్తాం, టాబ్లెట్ వేసుకుంటాం. టాబ్లెట్ ఎవరికి నచ్చదు. అట్లా కాకుండా మంచి థమ్సప్ ఇచ్చారనుకోండి, చక్కగా తాగుతాం. మన జీవితంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మనం అనుభవ జ్ఞానాన్ని కలిగిన వారుగా ఉండాలి. ఎవరైతే అనుభవ జ్ఞానం లేని వారుగా ఉంటారో వారు ఎట్లా ఉంటారో చూడండి. ఇక్కడ ఉంది ఏమని, అందువలన సాతాను తన ఇష్టము నెరవేర్చుటకై. సాతాను ఇష్టం మందిరాల్లో జరుగుతూ ఉంది ఇప్పుడు. దేవుడు అల్లరికి కర్తగాడు. మరి మనం ఏం చేస్తూ ఉన్నాం? అంత అల్లరితోనూ కూడి ఉంది. కొన్ని మనం గమనించినట్లయితే వాటి గురించి మనం చెప్పుకుంటే మనకి ఆ టైం కూడా వేస్ట్. వాటి గురించి మాట్లాడుకోవడం కూడా మనకు అనవసరం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండి దేవుని కోసం మనం సిద్ధపడేవారుగా ఉండాలి. వాక్యానుసారంగా ఈ లోకంలో ఉండాలి. ఎందుకంటే సాతాను అపవాది, ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, అపవాది సైలెంట్గా వెళ్తుంది. వీళ్ళేముంటుంది, దావీదు గారే డ్యాన్స్ చేశారుగా, వేస్తే తప్పేందంట అంటది, అంతే, అయిపోయింది డ్యాన్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితం బాగుపడాలి అంటే, మన కుటుంబం బాగుపడాలంటే, మన కుటుంబం రక్షించబడాలి, మనం ఆశీర్వాదాలు చూడాలి అని మనం ఆశిస్తే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం దేవుణ్ణి సేవించేవారుగా ఉండాలి. ఈ రాత్రికాల సమయంలో మనం పౌలు గారు చెప్పిన తన యొక్క అనుభవాల్లో 2 విషయాలు మనం పరిశీలించాం. వినయంతో మనం ఉండాలి, తర్వాత కన్నీటితో మనం ఆత్మల కోసం మనం ఈ లోకంలో ఉండాలని చెప్పే విషయాల గురించి ఈ రాత్రికాలం మనం పంచుకొని ఉన్నాం. కాబట్టి మనందరం తల్ల ఉంచుకొని ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా నీ యొక్క వాక్య భాగం చేత నాతో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునైనా సాతాను యొక్క కబంధ హస్తాలు ఇరుక్కుపోయినైనా మీ యొక్క వాక్యానుసారం కాకుండా జీవిస్తూ ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు మీ యొక్క వాక్యం ముందు వణుకుచూనైనా మీ సన్నిధికి వచ్చేలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా, వాక్యానుసారంగా ఈ లోకంలో మేము జీవించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. వినయంతో మీ సన్నిధిలో ఉండేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా నాయన, మంచి మనసు కలిగి ఈ లోకంలో జీవించడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, విరిగినలిగిన హృదయాన్ని కలుగు చేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా, ప్రతి విషయంలోనైనా మీ మీద ఆధారపడేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అయ్యా, మేము కన్నీటితో విత్తేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. అవునైనా మేమునైనా మంచిగా మేము ఈ లోకంలో జీవించేటప్పుడు మీరున్నారనే ధైర్యంతో ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. ఇంటర్మీడియట్ రాసే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. చివరి పరీక్ష రాయబోతూ ఉన్నారు తండ్రి. ఆ యొక్క పరీక్షలో కూడా మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. ఇంకా 10th క్లాస్ కోసం సిద్ధపడుతూ ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ పరీక్షల్లో మంచిగా రాయడానికి తగిన సహాయం చేసిన తండ్రి. వారికి ఆ యొక్క జలుబు, దగ్గు, ఆ యొక్క ఎలాంటి అనారోగ్యం రాకుండానైనా వారు మంచి ఆరోగ్యంతో ఉండినైనా మంచిగా జ్ఞాపకం పెట్టుకొని రాయడానికి తగిన సహాయం చేసిన తండ్రి. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి పరీక్షల్లో బాగా రాసి మంచిగా గుర్తుపెట్టుకొని రాసి మంచి మార్కులు రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. యవ్వన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు చేసే ఉద్యోగ ప్రయత్నాల్లో మీరు తోడుగా ఉండి నడిపించండి తండ్రి. అయ్యా, ముఖ్యంగానైనా మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసేయమని అడుగుతున్న తండ్రి. ఇంకా ఎవరైతేనైనా మారు మనసు లేకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అవునైనా వారు ఈ లోకం శాశ్వతం కాదని గ్రహించినైనా మీ వైపు చూసేలాగినా తగిన సహాయం చేసేయండి తండ్రి. మీకు సన్నిధికి వచ్చేలాగినా తగిన సహాయం చేసేయమని అడుగుతున్న తండ్రి. అయ్యా, మందిరానికి వచ్చే ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి ఇంటి యజమాని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా, కుటుంబాలుగా రక్షించబడడానికి తగిన సహాయం చేసేయండి తండ్రి. అయ్యా, ప్రతి కుటుంబంలో మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవునైనా నేను మిమ్మల్ని నియమించుకున్నానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అయ్యా, మీ పరిచర్యకి నియమించుకున్నైనా నిలబెట్టినైనా నడిపిస్తూ ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. ఇంకానైనా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారిని ముట్టి స్వస్థపరచమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకానైనా ఎవరైతేనైనా వృద్ధాప్యంలో జీవిస్తున్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వృద్ధాప్యంలో వచ్చే సమస్యల నుండి మీరు తీసివేయండి తండ్రి. ఎవరైతే కాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఉన్నారో నాయన
ఇంకానైనా అనేకమైన దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉన్నారో వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించమని అడుగుతూ ఉన్నా తండ్రి. అయ్యా ముఖ్యంగా నేను అందరూ రక్షించబడడానికి తగిన సహాయం చేసిన తండ్రి. అయ్యా మీకు జ్ఞానాన్ని కలిగి ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం చేసిన తండ్రి. గర్భఫలం లేని బిడ్డల గురించి మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారి గర్భఫలాన్ని ఇవ్వమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఎవరైతే బిడ్డలు కలిగి ఉన్నారో ప్రతి ఒక్క తల్లిదండ్రులను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు భయం కలిగి మీ సన్నిధిలోనైనా భక్తిలో పెంచడానికి బిడ్డల్ని తగిన సహాయం చేసేయమని అడుగుతున్నా తండ్రి. మేమందరూనైనా మీ యొక్క కాపుదల్లో ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి, మీ యొక్క భద్రతలో ఉండడానికి తగిన సహాయం చేసింది తండ్రి. మీకు దూతను కావలి ఉంచమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇప్పటివరకునైనా మీకు ఆత్మ ద్వారానైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరైన మనకు తన్ను ప్రేమించు వారందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.